ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాశాడు. చదువుగా విందామా ఒకసారి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దీని ఉద్దేశము, దీని యొక్క అర్థం ఏమై ఉన్నది? యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ఏంటి అనంటే, విత్తనము దేవుని యొక్క వాక్యమై ఉన్నది అని. ఈ వాక్యాన్ని లేదనంటే వాగ్దానాలను ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటి, ఈ వాక్యంలో రాయబడి ఉన్న వాగ్దానాలను మనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుని నేను మీకు చూపించాలని ఇష్టపడుచున్నాను. యాకోబు పద్దనారం నుండి తన సొంత ఊరికి రమ్మని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు రమ్మన్నాడు, కానీ వాళ్ళ అన్నయ్యని చూసి భయపడుతున్నాడు, ఏసావుని చూసి. అయితే వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేశాడు. ఒకసారి మనం చూద్దామా? ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం మనం ధ్యానించినప్పుడు ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాము. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు ఈ యాకోబు? వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని వాగ్దాన పూర్వకంగా వాగ్దానములో నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నా తండ్రుల యొక్క దేవా, నువ్వు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేస్తానన్నావు కదా అని వాగ్దాన పూర్వకంగా ప్రార్థన చేశాడు. భయములో నుండి ప్రార్థన చేశాడు. మా అన్నయ్య చంపేస్తాడేమో అని. వాస్తవానికి ఈ వాగ్దానం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? ఒక పేజు మనము ఎడం వైపు వస్తే ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు యాకోబుతో ఈ విధంగా సెలవిస్తాడు. ఆయన వాగ్దానాన్ని ఇస్తాడు. ఏమంటాడు అనంటే, అప్పుడు యెహోవా, మీ పితరుల దేశమునకు మీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పాడంట. ఏ మాట అయితే చెప్పాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, యాకోబు కష్టకాలంలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏ విధంగా సెలవిచ్చాడో, ఏ విధంగా ఆయనకు జవాబిచ్చాడో ఒకసారి చూద్దామా? ఎందుకనగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. వాగ్దాన పూర్వకంగా మనం ప్రార్థన చేస్తే, వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ఒక విత్తనం వలె మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు గనక 33వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనము, 16వ వచనం మనం గమనిస్తే, యాకోబును ఎదుర్కోవడానికి ఏసావు 400 మందితో వచ్చాడు. 4వ వచనాన్ని చూసినట్టయితే, యాకోబును చంపలేదు ఏసావు గాని ఏం చేశాడు అనంటే ఒకసారి మనం చూద్దాము. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. వారిద్దరూ కన్నీరు విడిచారంట. వారిద్దరు దుఃఖపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రేమ అనంటే, అది అగాపే ప్రేమ, అది కల్వరి ప్రేమ, అది కరుణామయుడి ప్రేమ, అది కనికర సంపూర్ణుడి ప్రేమ. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మనసారా మన మనవులను ప్రభు చెంతకు చేరుస్తామో ఆయన మన ప్రార్థనలు వినే దేవుడై ఉన్నాడు. ఎందుకనగా యోవేలు 36:36లో, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, దానిని నెరవేర్తును. ఆయన మాట ఇచ్చి ఉన్న దేవుడు గనక ఆయన మాట అవునంటే అవును. ఆయన ఒకసారి మాట ఇచ్చాడనంటే ఆ మాట నెరవేరుస్తాడు గనక యాకోబు దేవుడిచ్చిన మాటను పట్టుకొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. ఈరోజు యాకోబు మన మధ్యలో లేడు, కానీ యాకోబుకు ఇచ్చిన వాగ్దానము మనతోనే ఉంది. కనుక మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు.
ఏ విధంగా ప్రార్థన చేయాలి నేను? నీ మనసారా మనసులో ఉన్న ప్రతి వేదనను నువ్వు దేవుని ముందు పెట్టి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు బదులిస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనము, ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువును సహా వానికి మిత్రుగా చేసే దేవుడంట. మలాకి 3:6, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు గనక ఆయన మన కన్నీటిని చూసే దేవుడు. మన ముఖం మీద ఉన్న ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచే దేవుడై ఉన్నాడని ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసు ప్రభు మనతో వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని ఆయన మనకు ఆహ్వానం పలుకుతున్నాడు గనక, ఆయన మన శత్రువులను మనకు మిత్రులుగా చేసే దేవుడుగా ఉన్నాడు గనక, దేవుడు మన ప్రతి ప్రార్థన వాగ్దాన పూర్వకమైన ప్రార్థనను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ సో మచ్.